నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనగానే కొత్త ఆలోచనలతో కొత్తగా కొన్ని పనులు మొదలు పెడదాం అనుకుంటాం. సో అన్నీ కూడా ఏంటంటే కొంచెం మనం పాతగా ఉన్నవి కొన్ని బ్యాడ్ థింగ్స్ అని వదిలేసి కొత్తగా మనకి ఏమైనా చేద్దాం డెవలప్మెంట్కి అన్నిటికీ ప్లాన్లో చాలామంది ఉంటారు. సో అది చాలా మంచిది కూడా. సో ఈరోజు మేము నూతన సంవత్సరం సందర్భంగా మన కిచెన్ మంత్రాలో ఒక షెఫ్ని ఇన్వైట్ చేస్తున్నాం మీకు కొత్త డిష్ని పరిచయం చేయడానికి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో అవే బోరింగ్గా పాత వంటకాలు కూడా ఏం చేసుకుంటాం కాబట్టి మేము కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసేసి విజయవాడ నుంచి ఈసారి మేము పిలిపించాం. ఐటీసీ మనకు హోటల్ నుంచి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వస్తున్నారు, షెఫ్ ప్రసాద్ గారు. సో ఈరోజు ఆ షెఫ్తో ఒక డిఫరెంట్ డిష్ని మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాం. ఆ షెఫ్ మనకి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్నాడనమాట. సో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఒక మంచి డిష్ని. సో ముందుగా ఆ షెఫ్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ ప్రసాద్ గారు. సో ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఎలాంటి డిష్ మాకు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు ఇది ఒక చాలా స్పెషల్ డిష్. ఓకే. ఈ డిష్లో ఏంటనేసి అంటే ఫస్ట్ థింగ్ పనీర్ తాలూకా డిష్ అనమాట ఇది. ఓకే. సో పనీర్లో మనకి హోటల్స్లో మేతి చమన్ అని మనం వింటూ ఉంటాం. అవును. సో మేతి చమన్లో ఏంటంటే నార్మల్ పనీర్ యూస్ చేస్తారు. బట్ ఈ మేతి చమన్లో మనమే ఒక స్పెషల్ మసాలా పనీర్ అనేది రెడీ చేసుకొని ఓకే. సో దాంతో మనం మేతి చమన్ అనేది తయారు చేస్తాం. సో ఈ డిష్ పేరు ఏంటంటే పనీర్ మేతి మలై చమన్. ఇన్ని రకాల స్పెషాలిటీ ఉన్న డిష్ ఈరోజు మనకు షెఫ్ గారు పరిచయం చేయబోతున్నారు. ముందుగా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే. సో కావాల్సిన పదార్థాలన్నీ మనకి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్ గారు, సో ఫస్ట్ దీనికి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకునే ఇది ఉందా? అవునండి, దీనికి ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. యాజ్ నేను చెప్పాను స్పెషల్ డిష్ కాబట్టి Yes. దీనికి మనం పనీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ముందు నుంచి. సో అది మీరు అవును, నేను ఆల్రెడీ పనీర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. దాన్ని ఎలా సో చేయాలి? ఈ పనీర్ ప్రాసెస్ ఏం లేదండి, జస్ట్ మనం పనీర్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు సాఫ్ట్ రావడం కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ వాడాలి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడాలి. ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నట్టయితే మీకు 200 గ్రామ్స్ వరకు పనీర్ వస్తుంది. షెఫ్, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? షూర్ అండి, ప్రాసెస్. సో మీ దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. షూర్ అండి, ప్లీజ్. సో ఇక్కడ ఏంటి కావాలి ఇప్పుడు మీకు? మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కసూరి మేతి అనేది సోక్ చేసుకోవాలి. నాన్ సీజన్లో కూడా మీకు మెంతాకు కావాలంటే హ్యాపీగా మీరు కసూరి మెత్తిలో హాట్ వాటర్ వేసి 10 మినిట్స్ సైడ్కి పెట్టి వాడుకోవచ్చు. సో ఈ డిష్ కూడా మనం అలానే చేద్దాం. సో వాటర్ బాయిల్ అయ్యాక వాటర్ మనం కసూరి మెత్తిలో వేసుకొని సోక్ చేసుకుందాం. సో షెఫ్, వాటర్ బాయిల్ అవుతుంది. ఎస్ షెఫ్. కసూరి మేతిలో కొంచెం మనం బాయిల్డ్ వాటర్ అనేది వేసుకుందాం. సో ఆ మేతి అనేది సోక్ చేయడానికి మీరు చూసుకోండి. ఎప్పుడు కూడా మేతి మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇట్ షుడ్ సోక్ అండి. షెఫ్, ఇప్పుడు గ్రేవీ చేసేసుకుందామా? యా, వాటర్ బాయిలింగ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం జీడిపప్పు తీసుకుంటాం. జీడిపప్పు అనేది మనం వాటర్లో వేసేసుకుందాం. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి కూడా మనం వేసేద్దాం. ఎక్కువ మన స్పైసీకి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేద్దాం. జీలకర్ర తర్వాత కొంచెం ధనియాలు వేద్దాం. ఓకే. అండ్ మెయిన్ దీనికి ఆయువు పట్టు ఏంటంటే సోమ్. సో ఆ తర్వాత అల్లం, బాదం కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మనం పనీర్ అనేది కట్ చేసుకుందాం. సో మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు పనీర్ అనేది. సో నేను ఇక్కడ క్యూబ్స్లోనే కట్ చేస్తున్నాను. సో వాళ్ళ ఇష్టం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. ఓకే. బాయిలింగ్ అయిపోయినట్టే. సో దీన్ని మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో జార్లోకి తీసేసుకుందామా? షూర్ సార్. సో ఎప్పుడు కూడా మనం ఇది తీసుకునేటప్పుడు గ్రేవీ మనం వేసుకునేటప్పుడు ఈ హాట్ వాటర్ మనం ఇమీడియట్ ప్రాసెస్లో కావాలంటే హాట్ వాటర్ అనేది యూజ్ చేయక్కర్లేదు. ఓకే. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో పేస్ట్ అనేది మంచి కలర్తో రెడీ అయిపోయింది షెఫ్. ఓకే. సో ఇప్పుడు మనం పేస్ట్ తీసి పక్కన పెట్టేద్దాం.
సో ఇప్పుడు మనం దానేది మేథి అనేది స్క్వీజ్ చేసి పక్కన పెట్టేద్దాం. చూడొచ్చు మీరు ఇక్కడ ఓకే, డైరెక్ట్గా కొంచెం మీకు ఫ్రెష్గా కనిపిస్తుంది. ఫ్రెష్గా మెంతాకే మీకు వచ్చినట్టు ఉంటుంది. సో మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది వేసుకుందాం. ఓకే, మీకు మస్టర్డ్ ఆయిల్ అనేది ఉంటుంది, కానీ దానికి కంప్లీట్గా భిన్నంగా మనకి ఈ ఈ డిష్లో అనేది మనం బటర్ అండ్ ఆయిల్ వాడుతున్నాం. మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే ఈ ఫీల్డ్లోకి రావడం అనేసి అంటే ఏదో అన్ఫార్చునేట్గా రావడం అనేది జరగలేదు. దిస్ వాజ్ మై డాడ్స్ డ్రీమ్ అండి. ఓకే, నాన్నగారికి కూడా ఇష్టం. సో నాన్నగారు రైల్వే ప్రొఫెషనల్ అనమాట, రిటైర్ అయిపోయి ఉన్నారు. ఓకే, ఈ ఇండస్ట్రీలోకి నేను ఎంటర్ అయింది లైక్ ఐ హ్యావ్ రిటర్న్ అన్ ఎగ్జామ్. మీకు బయట ఎగ్జామ్ లాగా కాకుండా నీట్ దీనికి కూడా సపరేట్గా ఉంటుంది. అవును. సో నీట్ రాశాక ఐ హ్యావ్ గాట్ అ సీట్ ఇన్ ఢిల్లీ అండి. ఢిల్లీ IHM పూసాలో నాకు సీట్ వచ్చింది. అక్కడ 4 years డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది కంప్లీట్ చేసి ఆ తర్వాత ఐ హ్యావ్ లైక్ స్టార్ట్ చేసుకున్నాను నా కెరియర్ని. గ్రీన్ చిల్లీ ఒక 3 to 4 సో వేసుకొని జనరల్గా ఒక ప్రొఫెషనల్గా అయిపోయిన తర్వాత ఇంకా లాడెల్స్ వాడడం మానేసామండి. ఆ వోకింగ్ అనేది తర్వాత హోల్ గరం మసాలా కొంచెం వేసుకుందాం. ఓకే, తర్వాత విల్ యూజ్ బే లీఫ్ 2 పడేద్దాం, బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, తర్వాత సోంపు అండ్ జీరా, కొంచెం జీరా, కసూరి మేథి అనేది మనం వేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉందండి, చెప్పండి సార్. ఇప్పుడు ఇది మనం ఏదైతే ఫ్రై చేసామో దాన్ని 2 నిమిషాలు, జస్ట్ 2 అంటే 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ లోపల దీనికి ఇంకో ప్రొసీజర్ ఉంది. ఓకే, సో మనం స్టవ్ కట్టేసినా పర్లేదు, ఇలా పక్కన పెట్టేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఈ కర్రీకి ఏంటనేసి అంటే గ్రేవీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మనం స్టవ్లో కాకుండా సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఓకే, దీనికోసం మిక్సప్ చేసుకొని మనం కర్డ్ని విస్క్ చేసుకోవాలి. రైట్. సో కర్డ్ మనం తీసుకుంటున్నాం, కర్డ్ అనేది వేద్దాం, సాల్ట్ వేసేసుకుందాం. ఓకే, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే కర్డ్ బాయిల్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సో సాల్ట్ అనేది మనం పెట్టేసుకున్నాం. సో కర్డ్ని మనం ప్రాపర్గా విస్క్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇందులో ఇందాక చేసుకున్న గ్రేవీ ఉంది కదండి, ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేస్తాం. సో ఇప్పుడు ఈ 2 అనేది బాగా మనం విస్క్ చేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ గ్రేవీ అనేది అందులోకి పోర్ చేసేద్దాం. సో తక్కువ టెంపరేచర్ నుంచి మెల్లిగా మళ్ళీ అలా రేజ్ అవుతుంది. ఎస్, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం దాన్ని కూడా వేసేద్దాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. రైట్ షెఫ్. సో ఇలాంటి డిషెస్ చేస్తున్నప్పుడు, మిల్క్ బేస్డ్ డిషెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటనేసి అంటే ఫ్లేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది తొందరగా అయిపోవాలని చెప్పేసి హైలో పెట్టేస్తూ ఉంటారు. అవును, అప్పుడు ఏంటవుతుందంటే గ్రేవీ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు వేసుకున్నాం కదండి, స్లోగా దీన్ని కుక్ చేసుకోవాలి. సో అబౌట్ ఫ్యామిలీ, బ్యాచులరా, మ్యారేజా? లేదు సార్, నేను మ్యారీడే. ఓకే, మ్యారీడే. తర్వాత నాన్నగారు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు అంటే ఫ్యామిలీ మొత్తం వైజాగ్లో ఉంటున్నారండి. ఓకే, ఐఎమ్ సెటిల్డ్ ఇన్ వైజాగ్. నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ బాట్ అప్ హోమ్ దేర్. సో మేమందరం ఉంటుంది వైజాగ్లోనే. సో ప్రొఫెషన్ కదా, లవ్ టువర్డ్స్ ప్రొఫెషన్ ఏంటంటే వైజాగ్లోనే ఫ్యామిలీ ఉంటున్నారు, బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ విజయవాడ. సో ప్యాషన్ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఓకే, సో ఇన్ని చేస్తున్నాను అనేసి అంటే ఇప్పుడు ఇంట్లో 75 years ఏజ్ ఉన్నది. సో నేను టెన్షన్ లేకుండా పని చేస్తున్నాను అనేసి అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై వైఫ్. అప్రిషియేట్ కాదు కానీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్. ఎందుకంటే తను చూసుకుంటుంది కాబట్టి ఇంట్లో మగవాళ్ళు లేకపోయినా తను షీఈ్ యాక్టింగ్ లైక్ ఎ మ్యాన్. సో తన వల్లే నేను ఇంత ప్రశాంతంగా. సో మీరు చెప్పే విధానం తెలుసు చూసే వాళ్ళకి కూడా, ప్రశాంతంగా భయం ఉంటుంది అనుకోండి. సో ఇందులో మనం ఏం చేయాలంటే మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే క్వాంటిటీ కొంచెం ఇందులో వాటర్ వేయకూడదండి, ఎందుకంటే వాటర్ వేస్తే మనం కర్డ్ వేసాం కాబట్టి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. డ్రై జింజర్ పౌడర్ అనేది వేసుకుంటాం. ఓకే, సొంటి పొడి. సో కాశ్మీరీ డిషెస్లో సొంటి పొడి జనరల్గా వాడరు. ఓకే,
గరం మసాలా అనేది వేసుకుంటాం. ఓకే. సో ఈ చామన్ టెక్స్చర్ అనేది మీకు ఇది ఇస్తుంది. ఇది ఇస్తుంది. దీనికి మీరు నార్మల్ పనీరే నేను వాడుతున్నాను, ఎందుకంటే మసాలా పనీరు గ్రేట్ అవ్వదు, ముక్కగా ఇస్తున్నాం. ముక్కగా ఇస్తున్నాం అవన్నీ మనకు కాబట్టి అడ్డు వస్తూ ఉంటాయి. అవును. సో ఇక్కడ చామన్ అనేది వెళ్ళిపోయింది. ఓకే. ఈ గ్రేటర్ పెట్టేసుకుందాం. మళ్ళీ మనం చీజ్ కూడా గ్రేట్ చేయాలి కాబట్టి రైట్. క్రీమ్ అనేది వాడతాం. ఓకే, ఫ్రెష్ క్రీమ్. షెఫ్ ఇంకా నెక్స్ట్ ఏముందండి, జస్ట్ దీంట్లో పనీర్ వేసుకున్న తర్వాత పనీర్కి గ్రేవీ పట్టాలి కదా, కాసేపు పనీర్ వేసుకొని మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత తీసి క్రీమ్ అండ్ గార్నిష్ అండ్ ఇట్ ఇస్ కంప్లీట్. వేసేసేయండి. సో పనీర్ అనేది మనం చేసి పెట్టుకున్న పనీర్ అండి. సో మసాలా పనీర్. ఈ పనీర్లో జస్ట్ మీరు అలా కొంచెం చాట్ మసాలా వేసుకొని కూడా తినవచ్చు. సాల్ట్ వేసుకొని అన్ని దీంట్లో ఉన్నాయి. సో మూత పెట్టేద్దామా, జస్ట్ ఓపెన్? లేదు, దీనికి ఏంటనేసి అంటే కొంచెం లైట్గా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని థిక్ కనిపిస్తే ఇంకా కొంచెం పలుచగా చేసుకోవడం. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని, వాటర్ వేసుకుంటే అడుగు పట్టదు. వాటర్ వేసుకొని ఒక 50 సెకండ్స్ 1 మినిట్ మూత పెట్టేసుకుంటాం. సో అప్పటికి చూడండి మీ చేతితోనే వేసుకుంటాం, ఎందుకంటే మీ డిష్లు సెఫ్ ఎప్పటికి కూడా ఏం లేదు సార్, ప్రతిదానికి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాక వీ కెన్ డూ ఇట్ బై అవర్ సెల్ఫ్. కాకపోతే ముందు మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు మీకు చెప్పేస్తున్నాను. నేను ఈ పొజిషన్లో ఉన్నాను అనేసి నాకు గురువు గారు ఉన్నారు. సో షెఫ్ శంకర్ అని చెప్పి, షెఫ్ పాండి శంకర్ అని చెప్పి వైజాగే అతనిది. నాకు అంటే నాకప్పుడు డౌన్ స్టేజ్లో ఉండేటప్పుడు అందరికీ హర్డల్స్ వస్తాయి, నాకు కూడా సేమ్ అలానే వచ్చి జాబ్ లాస్ అయ్యేటప్పుడు అతను ఒక సెగ్మెంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈరోజు మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చానంటే, నా ఇంట్లో అందరం 5,000 లోపలికి వెళ్తున్నాయంటే అతను ఒక విధంగా కారణం. ప్రతి ఒక్కరు వెనకాల ఒకరు ఉంటారు. నా మెంటర్ అవనివ్వండి, నా గురువు అవనివ్వండి, నా గాడ్ అవనివ్వండి, ఎవరైనా శంకర్ షెఫ్. ఓకే షెఫ్, మూత పెట్టేసేద్దాం. యా షూర్, మూత పెట్టేసి మనం ఒక 1 మినిట్. ఓకే, సో మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేస్తే ఆ మా పన్నీర్ ముక్కలకు కూడా ఆ గ్రేవీ తాలూకు ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి. షెఫ్ మగ్గిపోయాయా? యా, లాస్ట్ స్టెప్ బట్ ఇంపార్టెంట్ స్టెప్. సో చీజ్ అనేది మనం తీసుకొని చీజ్ కొంచెం గ్రేట్ చేసుకున్నాం. ఓకే. సో చీజ్ అనేది గ్రేట్ చేస్తే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది, ప్లస్ డిష్కి కూడా చాలా మనకి తినేప్పుడు తెలుస్తుంటుంది, ఫీల్ కావాలి. అది అద్భుత అంటాం. సో ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి మనం డిష్ అనేది తీసుకొని మనం ఇందులో ప్లేటింగ్ అనేది చేసుకుందాం. ఓకే. యా, చూస్తేనే నోరూరుతుంది, స్మెల్ కూడా టెంప్టింగ్గా ఉంది. యా, సో డిష్ తాలూకు టెక్స్చర్ కూడా. సో దీన్ని కొంచెం గార్నిష్ అండి సెంటర్లో ఇలా పెట్టేసుకొని మనం క్రీమ్ కూడా జస్ట్ అలా జస్ట్ కొన్ని డ్రాప్స్ ఫ్రెష్ క్రీమ్ అనేది మనం గార్నిష్ చేసుకుంటే, ఇది చాలా సూపర్ ఫ్రెష్లో ఉంది, థిక్గా ఉంది కాబట్టి. ఎస్. సో దిస్ ఇస్ రెడీ. నాకు ఇచ్చేసేయండి. సో ఇదిగోండి సార్, పనీర్ మేథీ మలై చమన్ అనేది రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పన్నీర్ మేథీ మలై చమన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కసూరి మేథి, ధనియాలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, కాజు, పచ్చిమిరపకాయలు, అల్లం, సోంపు, మిరియాల పొడి, అల్లం పొడి, నూనె, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పెరుగు, ఉప్పు, వెన్న, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, పన్నీర్, చీజ్, కొత్తిమీర. పన్నీర్ మేథీ మలై చమన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి వేడి చేసుకుని ఆ నీటిని కస్తూరి మేథి బౌల్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఆ వేడి నీటిలో జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, సోంపు, అల్లం ముక్కలు, బాదం పప్పు వేసి ఉడికించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పన్నీర్ ముక్కలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె, వెన్న వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సోంపు, జీలకర్ర, తరిగిన కసూరి మేథి వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్పు వేసి కలిపి, తర్వాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు మసాలా పేస్ట్ వేసి కలుపుకొని కాస్త పాలు పోసి
ఆ తర్వాత అల్లం పొడి, గరం మసాలా పొడి, చిల్లీ ఫ్లేక్స్, పన్నీర్ తిరుము, ఫ్రెష్ క్రీమ్, కట్ చేసుకున్న మసాలా పన్నీర్ ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా చీజ్ తురుము వేసి ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మేతి మలై చెమన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా షెఫ్. యా, చాలా చాలా సూపర్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ షెఫ్. సో టేస్ట్ చేసే కంటే ముందుగా మనం కార్వింగ్ ఆర్ట్లోకి. షూర్ షెఫ్, మీ కార్వింగ్ కూడా నేను మంచి ఫ్యాన్. థ్యాంక్ యూ. వెల్కమ్ షెఫ్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్ అలాగే లెమన్ కాంబినేషన్లో ఒక బర్డ్ చేస్తున్నాను. వై బికాస్ న్యూ ఇయర్లో మనం అలా స్వేచ్ఛగా మన జీవితం అలా సాగిపోవాలన్నమాట. సో అది కొంచెం ఇండికేట్ చేస్తూ చేస్తున్నాను. సో హైబ్రిడ్ ఆరెంజ్ అయితే మనకు బాగుంటుంది. దీని పీల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్. సో గార్నిష్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇది సూటబుల్గా ఉంటుంది మనకి. సో ఇది బేస్ ఏంటంటే మనకు ఎక్కడ పెట్టినా కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత నిమ్మకాయ కొంచెం లైట్ ఎల్లోయిష్గా ఉంటే మనకు బాగుంటుంది, ఎందుకంటే ఆరెంజ్ కలర్లో ఉండదు కాబట్టి ఇక్కడ హెడ్ ఇలా వచ్చేస్తుంది. సో వాటికంటే ముందుగా సో దట్ ఇక్కడ మనకు వింగ్స్ వస్తాయి. షెఫ్, మీరు ఎప్పటి నుంచి కార్వింగ్ ఆర్ట్ చేస్తున్నారు? లైక్ 92. 92. నెక్స్ట్ ఇది లెమన్. ఇక్కడ లెమన్. యా, మీరు చెప్పినట్టు ఆరెంజ్కి బ్యాలెన్స్ అవ్వాలంటే మంచి లైట్ కలర్ తీసుకుంటే మంచి లుక్ అనేది. ఎస్. దీనికి ఎప్పుడైనా నేను చెప్తుంటాను, 2 టూత్ పిక్స్ పెట్టేస్తే అది Strong బ్యాలెన్స్ మనం స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎక్కడ పెట్టామో అక్కడ నిలబడిపోతుంది. కరెక్ట్. ఓకే. సో ఐస్ కొరకు ఇక్కడ చిన్నగా స్లిట్స్ తీసుకుందాం. యా, అక్కడ ఓపెన్ చేస్తున్నా. దాంట్లో తీసేస్తే కొంచెం మనకు వైటిష్ అనేది యా, వస్తుంది. కళ్ళు కనిపిస్తాయి, దూరం నుంచి కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ కొంచెం బీక్ కోసం. బీక్ చిన్న సైజ్ క్యారెట్. ఓకే. ఓకే. స్లాంట్ అండ్ స్ట్రైట్. ఎస్. సో చాలా రకాల మాకు కూడా కార్వింగ్స్ నేర్పించేవారు షెఫ్. కాలేజ్లో కార్వింగ్ అనేది సపరేట్ సెషన్ ఉండేది. ఎస్. బట్ అప్పుడు ఎందుకో హాట్ కిచెన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని, దీని వైపు లేదు. ఓకే. బట్ ఆ తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది. అది ఉంటే ఇంకొంచెం మనకు అడ్వాంటేజ్. కాకపోతే కార్వింగ్ కాస్త ఏమైందనేసి అంటే ఇంకా కంప్లీట్గా ఇప్పుడు పోర్ట్రేట్స్ కూడా చేసే స్టేజ్కి వెళ్ళాం. సో 2 కలిపేసి కొంచెం ఇలా పక్కన పెట్టేసి ఫెదర్ తాలూకా లుక్ వస్తుంది. ఎస్. ఓ, ఇందాక మీరు చేసిన స్ట్రీట్లో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఎస్ అండి. సో లోపలికి లేకపోతే మనకు కొంచెం బయటికి కనబడాలనుకున్నప్పుడు యా, కరెక్ట్. ఇలా సో ఎగురుతుంది అన్నారు కాబట్టి బయటకే పెడదాం. సో అది ఓపెన్ అయినట్టు వింగ్స్ ఓపెన్ ఛాన్స్ ఇచ్చేద్దాం. యా, న్యూ ఇయర్ కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇద్దాం. ఎస్. రైట్. సో ఇప్పుడు ఆ వైటే రిమూవ్ చేస్తున్నారు కదా, పర్టికులర్గా వైటే తీయాలని ఏమైనా రీజన్ ఉందా? అంటే ఇది లోపలికి మనం ఇన్సర్ట్ చేస్తాం సార్. ఓకే. ఆ గ్రీన్ గ్రీన్ అనేది మనకు పాయింటెడ్ ఉంటుంది, ఎడ్జెస్ కూడా మనకి ఇట్లా కోర్లా ఉంటుంది కదా, లుక్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఓకే. జస్ట్ దాంట్లోకి వెళ్ళి మనం ఇన్సర్ట్ చేయడం అంటే ఇన్సర్ట్ చేసి మనం సెట్ చేసుకుంటాం. జస్ట్ అలా సెట్ చేసేసుకుంటాం. యా, గ్రేట్ షెఫ్. వావ్. ఓకే. ఒక షేప్ అనేది వచ్చింది ఆల్మోస్ట్ ఆల్. ఎస్. సో ఐస్ మిరియాలు పెడుతుంటే మనకు దూరం నుంచి చూసిన డిస్ప్లే పెట్టినప్పుడు యా, వాళ్ళకు కూడా కనిపిస్తుంది. షెఫ్, ఇప్పుడు మిరియాల బదులు మనం క్లోవ్స్ కూడా వాడుకోవచ్చా షెఫ్? పెట్టేసుకోవచ్చండి. యా, రైట్. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పదార్థాలే తినడానికి తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ట్రయల్ వేసేస్తే ఆ తర్వాత ఎలాగో తినడమే కాబట్టి ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. జనరల్గా మనం సలాడ్స్ అవి చేసుకునేటప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే మనం హోటల్స్లో వెళ్ళినప్పుడు కొంచెం క్రంచీగా ఉంటాయి మనం తినేటప్పుడు కూడా. అలా రావాలంటే ఒక సింపుల్ చిట్కా అండి. మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అంటే రౌండ్ స్లైసెస్ కానీ లేకపోతే క్యూబ్స్ కానీ కట్ చేసిన తర్వాత చల్లటి నీళ్ళల్లో కాసేపు వాటిని వేసేసి ఆ తర్వాత మనం ఆ సలాడ్కి సంబంధించిన సీజన్ చేసుకొని సర్వ్ చేస్తే మీకు ముక్క కరకరలాడుతూ వస్తుంది.
చూశారు కదా, న్యూ ఇయర్లో కూడా మీరు ఇలా కార్వింగ్ చేస్తూ వెళ్తూ పోతూ ఉండండి. బోర్ కొట్టినప్పుడు చేసుకోవాల్సిన ఒక మంచి ఆర్ట్ ఐటమ్ అనమాట ఇది. అస్సలు బోర్ అనిపించదు మనకి, ఒక టైం పాస్ అవుతుంది. ఏదైనా స్ట్రెస్లో ఉన్నా కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే మీకు ఆ స్ట్రెస్లోంచి కూడా ఈజీగా బయటపడిపోతారు. సో అన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో ఎప్పుడెప్పుడు అయితే చూస్తున్నా టేస్టింగ్ టైం. సో టెంప్టింగ్గా ఉంది అసలు ఆ డిష్, అలా కడుపు నిండిపోతుంది. సో నేను అస్సలు ఆగలేను. ప్లీజ్. మీకు ఒకే స్పూన్ ఇస్తాను, మిగతాదంతా షూర్ షెఫ్. నేను కూడా ఐ టు టేక్ అ బైట్. కర్రీకి మన లాస్ట్లో వేసిన చీజ్ ఉంది కదా, అది హోల్డ్ ఆన్ చేసింది. వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విజయవాడ నుంచి మా స్టూడియోకి వచ్చేసి మంచి డిష్ని మాకు పరిచయం చేశారు. కూడా చాలా చాలా థ్యాంక్స్ షెఫ్. అండ్ ఎందుకంటే ఒకప్పుడు మీ షో వచ్చేటప్పుడు ముందు కూర్చుని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము వచ్చాం. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు నాన్నగారు కూడా మీకు మంచి ఫ్యాన్. ఇంట్లో ఈ హ్యాజ్ అ రెసిపీ బుక్. మీ రెసిపీస్లో దగ్గర ఒక 200-250 రెసిపీస్ ఉంటాయి. డాడీ దగ్గర ఉన్నాయి. సో రాసుకొని పెట్టుకునేవారు. ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి కుకింగ్ అంటే ప్యాషన్. నేను ముందే చెప్పాను కదా, హీ వాంటెడ్ హిస్ సన్ టు బి అ షెఫ్ అని. సో అతనికి అది ఇష్టం. అతను చేయలేకపోయారు కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ద డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. చూసారు కదా, ఇది ఇవాళ మన న్యూ ఇయర్ స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. మరొకసారి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.